వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలుస్తుందన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెసే అన్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నుకోబడిన మండల అధ్యక్షులకు, కౌన్సిల్ మెంబర్లకు, బూత్ అధ్యక్షులకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు ఎలా పనిచేస్తారో బూత్ కమిటీ అధ్యక్షులు బీజేపీ కోసం అలా పనిచేయాలని సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ భూములకు అక్రమంగా కంపెనీలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దేశంలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పవర్లు ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ వచ్చింది. అయితే ఇటువంటి పరిస్థితుల నమ్మకం పోతుంది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మీద, టీఆర్ఎస్ మీద. నిజమైన రాజకీయ యాక్టివిటీ మేము ఊరు తిరగడము ఇప్పటి సార్ మొదలవుతుంది. కానీ మా పార్టీ నిర్మాణం మొత్తం కింద నుంచి మీద వరకు అయిపోతుంది. మా మీద ఎన్నో ఆరోపణలు ఉండే, మేము అంబేద్కర్కు వ్యతిరేకము, మేము రాజ్యాంగానికి వ్యతిరేకము, మేము దళితులకు వ్యతిరేకమని ఇప్పటి సంది ఇవి సహించం. ఎందుకంటే ఏదైనా చూడండి, అంబేద్కర్ను అవమానించింది, అంబేద్కర్ను ఓడగొట్టింది, అంబేద్కర్ను మూలకేసి అంగదొక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క జాగల.